విజయవాడ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు ఇప్పుడు వేగవంతమైంది. కేసును ఛేదించేందుకు సిట్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో కీలకంగా భావిస్తున్న పరారీలో ఉన్న పోలీసుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వారు ఆచూకీ కోసం దేశంలోని ప్రధాన నగరాల్లో గాలింపు చర్యలు మొదలయ్యాయి. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పటికే కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును అరెస్ట్ చేశారు. జూన్ 24న విజయవాడ కోర్టు నాగరాజుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయనపై అక్రమ నిర్బంధం, కస్టడీ, చిత్రహింసలు, హత్యతో పాటు సాక్ష్యాల్ని మాయం చేశారన్న ఆరోపణలున్నాయి. పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని, అలాగే మాజీ సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్ కోసం సిట్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వీరంతా సాయి కృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో, సాక్ష్యాల్ని ధ్వంసం చేయడంలో నాగరాజుకు సహకరించినట్లు సిట్ గుర్తించింది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు ఈ ప్రత్యేక బృందాల్ని పంపారు. హెడ్ కానిస్టేబుళ్ల ఇళ్లకు సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటివరకు 17 మందిని విచారించారు. కృష్ణలంక మహిళా ఎస్ఐ హిమజ వాంగ్మూలాలని కూడా సిట్ నమోదు చేసింది. కాల్ డేటా రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్ ని సిట్ కీలక సాక్ష్యాలుగా పరిశీలిస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, సంబంధించినటువంటి లాకప్ డెత్ కేసు ఉందో దాన్ని మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ప్రధానంగా కూడా సిట్ దర్యాప్తు అనేది మాత్రం చాలా వేగవంతంగా జరుగుతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి సిఐ నాగరాజును అయితే అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత రిమాండ్ కి 14 రోజులు రిమాండ్. ప్రెజెంట్ అతను రాజమండ్రిలో ఉన్నారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన అంశాల్లో మాత్రం సిట్ అయితే మాత్రం మరింత వేగంగా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా ఆ సాయి కృష్ణ మృతికి కారణం ఒక నాగరాజే కాదు, అదేవిధంగా కూడా అతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితులు కనపడ్డాయి. అలాగే ఇక ఈ సిఐ నాగరాజ్ తో పాటు అతనికి సహచరుడుగా ఉన్నటువంటి, అతనికి అసిస్టెన్స్ ఇచ్చినటువంటి హెడ్ కానిస్టేబుల్ అశోక్ కానీ, అదే విధంగా కూడా మరొక హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి నాని, వీళ్ళకి సంబంధించి వీళ్ళిద్దరు కూడా ఈ కేసులో కీలకమైనటువంటి నిందితులుగానే భావిస్తున్నారు. అలాగే ఇక సిఐ నాగరాజుకు సంబంధించి అతనికి ఫ్రెండ్ అయినటువంటి సురేష్ కూడా ఈ కేసుకు సంబంధించి ఈ డెత్ మిస్టరీలో అతను కూడా పాత్ర ఉంది అని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళకి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేసేందుకైతే పోలీసులు తీవ్రంగా కూడా సిట్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వివిధ నగరాల్లో ముఖ్యంగా బెంగళూరు, ఢిల్లీ, అలాగే హైదరాబాద్ కు సంబంధించి ఇక్కడ ఉన్నట్లుగా కూడా అనుమానాలు రావడంతో అక్కడ కూడా ప్రత్యేక బృందాలను అయితే పంపించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ఏదైతే మరింత వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. అలాగే ఇక ఈ హెడ్ కానిస్టేబుల్ కి సంబంధించి వాళ్ళ ఇంటికి వెళ్లి సిట్ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. కంపల్సరిగా కూడా ఆ నోటీసుల సారాంశం ఏంటంటే వాళ్ళు ఈ సిట్ దర్యాప్తుకి సంబంధించి విచారణకు హాజరు కావాలని వాళ్ళైతే దాంట్లో పేర్కొన్నటువంటి పరిస్థితులు అయితే కనపడ్డాయి. ఈ సురేష్ ఎక్కడున్నాడు అనే దాని మీద కూడా ప్రజెంట్ అయితే ఆరాధిస్తూ ఉన్నారు. అయితే ఈ నిందితులుగా ఉన్నటువంటి ఈ ముగ్గురు అంటే ఈ హెడ్ కానిస్టేబుల్స్ ఇద్దరు, అదే విధంగా కూడా సిఐ నాగరాజు ఫ్రెండ్ అయినటువంటి సురేష్ కి సంబంధించి ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోన్స్ అయితే మాత్రం ట్రాకింగ్ చేసేటువంటి పనిలో ఉన్నారు. అయితే వాళ్ళు ఫోన్లు కూడా ఉపయోగించుకోవటం లేదని తెలియసినటువంటి నేపథ్యంలో మరింతగా కూడా కీలక సమాచారాలని అందిపుచ్చుకునే దిశగా కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు, అదే విధంగా కూడా మిత్రులను కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా విచారిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్లారు ఏంటి అనే దాని మీద ఎప్పటికప్పుడు సిట్ అధికారులు అయితే మాత్రం విచారిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అలాగే ఇక సీసీటీవీ ఫుటేజ్, అలాగే ఇక సెల్ కి వచ్చినటువంటి ఏదైతే కాల్స్ ఉన్నాయో ఆ కాల్ డేటా ఆధారంగా కూడా ఈ పోలీస్ స్టేషన్ కి సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి 19 మంది ఈ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారించినటువంటి పరిస్థితి. ఇక అక్కడ కృష్ణలంక ఎస్ఐగా ఉన్నటువంటి మహిళా ఎస్ఐని కూడా విచారించిన మీద ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ప్రతి దాని మీద కూడా మాత్రం ఆ ట్రాకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ రోజు ఏదైతే అతన్ని హత్య జరిగిందని భావిస్తున్నటువంటి డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ ముందు రోజు నుంచి ఆ తర్వాత వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ సంబంధించి ఎవరెవరికి ఫోన్ చేశారు ఏంటి అనే దాని మీద కాల్ డేటా కూడా పూర్తి స్థాయిలో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసుకి సంబంధించిన ప్రధాన నిందితులను అదుపులో తీసుకొని కేసుని ఒక కంక్లూజన్ తీసుకురావాలని సిట్ అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.